కేసీఆర్ జర్ర ఇటు ముఖం మలగంగానే కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా? మేము చేసిన దాన్ని 9 ఏళ్ళు ఇచ్చిన దాన్ని ఈ చవడ దద్దమ్మలకు ఈతలేదా? హాయ్ హలో నమస్తే, ప్రజాబలగం ఛానల్ కి వెల్కమ్. నేను జర్నలిస్ట్ మధుగాని రాణి. ఇక ఏప్రిల్ 27న చెలో వరంగల్ సభల కేసీఆర్ సంచలన నిర్ణయం. అంతేకాకుండా బీఆర్ఎస్ కి కొత్త దిశలో కూడా ప్రయాణం ఇక్కడ నుంచే మొదలుగానున్నది. ఎట్లా అంటే తెలంగాణ రాజకీయాలల్లా మళ్ళీ సంచలనం అయితే నిజంగానే రానుందా? అంతేకాకుండా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏప్రిల్ 27న వరంగల్ నిర్వహించబోయే చెలో వరంగల్ సభల రాజకీయంగా అట్లనే కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్టు సమాచారం అయితే ఉన్నది. ఇక గత అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన ఓటమి తర్వాత కేసీఆర్ గారు మొదటిసారిగా బహిరంగ సభలను అయితే పాల్గొనబోతున్నారు. అది ఇదే సభ. మరి ఈ సభ తెలంగాణ రాజకీయాల పైన తీవ్రమైన ప్రభావం కూడా చూపే అవకాశం ఉందని మనకున్న సమాచారం. ఇక చెలో వరంగల్ సభ ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉంది అంటే వరంగల్ అనేది తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ప్రదేశం అని అందరికీ తెలిసిన విషయమే. ఇక అంతేకాకుండా ఇదే వేదిక పైన కేసీఆర్ గారు 2021లో బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం జరిగిందని కూడా ప్రకటించిండ్రు. మళ్ళా ఇప్పుడు అదే వేదిక మీద కీలక ఆవిష్కరణలు కూడా జరగబోతున్నాయంటూ సమాచారం అయితే గట్టిగానే వినిపిస్తుంది. ఇక సభలో కేసీఆర్ తీసుకోబోయే సంచలన నిర్ణయాలు, అంతేకాకుండా పార్టీల కీలకమైన మార్పులు చేర్పులు ఇవే. మరి పలు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఇన్ఛార్జీలకు వారి మార్పులకు కూడా అవకాశం అయితే ఉన్నది. ఇక కొత్త యువత విద్యావంతులను పార్టీలోకి ఆహ్వానించనున్నట్టుగా కూడా స్కెచ్ కూడా భారీగానే గీసింది బీఆర్ఎస్ పార్టీ. ఇక పార్టీలో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు ఆర్గనైజేషనల్ కూడా రీఫార్మ్స్ చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన ఘాటైన విమర్శలు కూడా చెయ్యనికే సిద్ధంగా ఉన్నదనే చెప్పుకోవాలి. ఇక సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యక్తిగత స్థాయిలో తీవ్ర విమర్శలు అయితే గుప్పించబోతున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను మోసపు పాలనగా ఉంచే ఛాన్స్ కూడా గట్టిగానే కనిపిస్తున్నది. మళ్ళా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తిరిగి జాగృతం చేయాలన్న ప్రయత్నము కేసీఆర్ గారు గట్టిగానే చేయబోతున్నట్టు సమాచారం. ఇక అభిమానులల్లా నమ్మకం పెంచే చర్యలు ఎట్లుంటాయంటే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పైన వస్తున్న గాస్పిక్లకైతే ఈడికే ముగింపు వల్కనున్నారు. నేను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు, 2028 వరకు పోరాటమే అనే సంకేతం కూడా ఇవ్వచ్చునని. ఇక అంతేకాకుండా ఫైటర్ కేసీఆర్ మళ్ళీ యాక్షన్ లోకి వస్తున్నారన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. భవిష్యత్తు దిశ ఇక మిషన్ 2028 వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత. బీజేపీ ఇటు కాంగ్రెస్ పైన ఇద్దరిని సమంగా విమర్శించడం ద్వారా మూడో శక్తిగా కూడా బీఆర్ఎస్ నైతే స్థిరపరిచే యత్నం అయితే గట్టిగానే జరుగుతున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ కార్యకర్తలలో జోష్ పెంచే సభగా మారనున్న ఈ చెలో వరంగల్ సభ ఇక ఈ సభను రాజకీయంగా పునరాగమనానికి మంచి వేదికగా మలచాలని కేసీఆర్ భావిస్తున్నారన్న సమాచారం కూడా ఉంది. ఇక బీఆర్ఎస్ నాయకత్వంలో ఇప్పటికే వరంగల్లా భారీ ఏర్పాట్లు అయితే చేపడుతుంది. ఇక లక్షలాది మంది ప్రజలు కార్యకర్తలు హాజరయ్యేలా స్కెచ్ కూడా గట్టిగానే వేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి చూడండి, చూసిన వాళ్ళంతా లైక్ చేయండి, అలాగే మన ప్రజాబలగం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.